హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో క్విట్ ఇండియా ఉద్యమం గురించి అయితే పూర్తిగా నేర్చుకుందాం. సో క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి 1942 ఆగస్ట్ 8 రోజు అయితే ఈ ఉద్యమం అయితే స్టార్ట్ అయింది. అలాగే ఎప్పుడు ఎండ్ అయిందంటే 1942 డిసెంబర్లో అయితే ఎండ్ అవ్వడం అయితే జరిగింది. సో ఎగ్జామ్లో అయితే మనకి అంటే చిన్న ఎగ్జామ్స్ ఉన్నప్పుడైతే మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది, అలానే ఎప్పుడు ఎండ్ అయింది, అలాగే ఆ ఉద్యమంకి ఇంకా ఏం నేమ్స్ ఉన్నాయని చెప్పేసి అయితే అడుగుతాడు. అలాగే వరుస క్రమంలో గుర్తించడానికి కూడా అడుగుతాడు. అంటే ఉద్యమం ఫస్ట్ ఏ ఉద్యమం జరిగింది, నెక్స్ట్ ఏ ఉద్యమం జరిగిందని కూడా అడుగుతాడనమాట. సో ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి ఇంకొక వేరే నేమ్స్ ఏమంటారంటే ఏమని పిలిచేవాళ్ళంటే భారత్ చోడో ఉద్యమం, అలానే ఆగస్టు ఉద్యమం, ఆగస్టు క్రాంతి ఉద్యమం, నెక్స్ట్ 1942 తిరుగుబాటు అనమాట. సో ఇవన్నీ ఉద్యమాలు ఉన్నాయి, అలానే ఇది తిరుగుబాటు ఉంది కదా. సో ఉద్యమంకి తిరుగుబాటుకి డిఫరెన్స్ ఏంటంటే ఉద్యమం అంటే ఏంటంటే మనకి ఒక లీడర్ కానీ ఒక ప్రణాళిక, ఒక విధి విధానాలు అయితే ఈ ఉద్యమం అంటే మాత్రం ఉంటాయి అన్నమాట. అంటే ఉద్యమాన్ని ఎవరైనా ఒక లీడర్ని ఇలా నడిపిస్తారు కదా. సో అప్పుడు మనకు ఒక ప్రణాళిక, విధి విధానాలు అయితే ఏర్పాటు చేస్తారు కదా. సో ఇక్కడ తిరుగుబాటు అంటే మాత్రం ఇలా లీడర్ కానీ ఇలా ప్రణాళిక, విధి విధానాలు అయితే ఏవి ఉండవు అనమాట. ఇది ఉద్యమానికి అలానే తిరుగుబాటుకి ఒక డిఫరెన్స్ అనమాట. అయితే ఈ ఉద్యమం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఉద్యమం తర్వాత మనకి భారతదేశంలో అయితే ఏ ఉద్యమం జరగలేదు. సో ఈ ఉద్యమం అనమాట ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అని అంటే మనకి గాంధీజీ ఆధ్వర్యంలో అయితే జరిగింది. ఈ ఉద్యమం అసలు జరగడానికి రీజన్ ఏంటి అంటే మనకి సో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది కదా. సో జరిగినప్పుడు అంటే ఈ రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన వాటి పరిణామాల వల్ల అయితే మనకి ఈ క్విట్ ఇండియా ఉద్యమం అయితే ప్రారంభం అవడానికి అయితే కారణమయ్యాయి అన్నమాట. అయితే మనకి ఇంకా ఏంటంటే కారణాలు ఏంటంటే మనకి ఫస్ట్ జపాను దురాక్రమణ అనమాట. అలాగే ఈ క్రిప్స్ రాయబారం అనేది విఫలమైపోవడం అనమాట. అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల మద్దతును పొందడానికి ఏం చేస్తుందంటే అప్పుడు బ్రిటిష్ ప్రధాని ఎవరంటే చర్చిల్, అంటే విన్స్టన్ చర్చిల్ అనమాట, బ్రిటన్ ప్రధాని. అతను ఏం చేస్తాడంటే క్రిప్స్ను రాయబారిగా పంపిస్తాడు. పంపించినప్పుడు అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయులకైతే మద్దతు ఇస్తే భారతీయులు అతను ఏమని చెప్తాడంటే మీకు డామినల్ స్టేటస్ ఇస్తా, అలానే రాజ్యాంగ పరిస్థితిని ఏర్పాటు చేస్తా అని చెప్పి ఇలా చేయమని చెప్పి అంటే రెండో ప్రపంచ యుద్ధంలో అయితే ఆంగ్లేయులకు సపోర్ట్ చేయండి అని చెప్పి అడుగుతారనమాట. అయితే అప్పుడు గాంధీజీ ఏం చేస్తాడంటే ఒక ప్రతిపాదన అంటారనమాట. అదేంటంటే పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ ఆన్ ఏ క్రాష్డ్ బ్యాంక్ అని చెప్పి ఒక ప్రతిపాదన అయితే అతను అంటాడు. అంటే అన్నాక అంటే ఈ సంఘటనని ఉద్దేశించి గాంధీజీ అయితే ఈ ప్రతిపాదన అయితే చేయడం జరుగుతుంది అనమాట. పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ ఆన్ ఏ క్రాష్ బ్యాంక్ అని. దాని తర్వాత ఏం చేస్తారంటే ఈ గాంధీజీ ఈ ఆగస్టు 8 1942 రోజు అయితే బొంబాయిలో గవాలియాలో అయితే ఒక మీటింగ్ జరుగుతుంది. అప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ చేయాలని అనుకుంటారనమాట. అయితే గాంధీజీ అప్పుడు ఆ సమయంలో తను ఏమంటాడంటే ఏమని పిలుపునిస్తాడని అంటే గాంధీజీ డూ ఆర్ డై, అంటే సాధించు లేదా మరణించు లేదా విజయము వీరస్వర్గం అనమాట దీని మీనింగ్. సో ఈ పిలుపునైతే ఇస్తాడనమాట. అయితే ఇలా ఇచ్చినాక నెక్స్ట్ డేనే గాంధీజీని అయితే అరెస్టు చేయడం అయితే జరుగుతుంది. ఆగస్టు 9 రోజు గాంధీజీని అగాఖాన్ ప్యాలెస్లో అయితే బంధిస్తారనమాట. ఇలా బంధించారని చెప్పి ఎవరికి తెలియదు. అయితే అలా బంధించిన తర్వాత ఈ నాయకులంతా మనకి ఏమంటారు జైలుకి వెళ్ళిపోతారు కదా. ఆ టైంలో ఈ ప్రముఖ నాయకులంతా అరెస్ట్ అవ్వడం వల్ల ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి అయితే నాయకత్వం వహించిన మహిళ ఎవరు అని అంటే మనకి అరుణ అసఫ్ అలీ అనమాట. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట. సో మనకి ఎగ్జామ్ పాయింటర్స్లో అడుగుతారనమాట ఎవరు ఆ మహిళ అని చెప్పి. అరుణ అసఫ్ అలీ అనమాట. అయితే మనకి క్విట్ ఇండియా ఉద్యమంలో ఇంకా కొంతమంది మహిళల నాయకులు అయితే మనకి పాల్గొనడం జరిగింది కదా. సో వారి గురించి కూడా చూద్దాం. సో ఫస్ట్ అరుణ అసఫ్ అలీ అనమాట. అయితే ఈమె ఇంక్విలాబ్ అనే పత్రికను కూడా స్థాపించింది. అలానే ఈమె తొలి మహిళా మేయర్. అలాగే ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో నాయకిగా అయితే ఈమె అరుణ అసఫ్ అలీ అయితే పిలవడం అయితే జరిగిందనమాట. ఈమెనే. అలాగే ఉషా మెహతా వచ్చేసి రహస్య రేడియోని అయితే స్థాపించి ఈ ఉద్యమం గురించి అయితే ప్రజల్లోకి వెళ్ళేటట్టుగా చేసింది. అలాగే రాజ్ కుమార్ అమృత్ కౌర్, మాతంగిని హజ్రా, అలానే కనకలత బారువా. అయితే వీళ్ళతో పాటు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అలాగే స్టూడెంట్స్ కూడా ఈ ఉద్యమం చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో రామ్ మనోహర్ లోహియా అతను కూడా ఇక్కడ రహస్య రేడియోని అయితే స్థాపించడం జరిగింది. అలానే జయప్రకాష్ నారాయణ్,
ఆచార్య నరేంద్రదేవ్ అలాగే మదన్ మోహన్ మాలవీయ. అయితే స్టూడెంట్స్ ఇందులో పాల్గొన్నారని చెప్పాం కదా, అంటే బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి అయితే మనకి విద్యార్థులు అయితే ఇక్కడ కొన్ని నినాదాలు అయితే చేశారనమాట. ధానా జలాదో అంటే పోలీస్ స్టేషన్ని దగ్ధం చేయండి, అలానే స్టేషన్ ఫోటో ఆగ్రేజీ బాగ్ గయా అంటే స్టేషన్లను కూడా ధ్వంసం చేయండి అని చెప్పి ఇలా నినాదాలు అయితే చేయడం జరిగిందనమాట. అలాగే ఈ ఉద్యమాన్ని అయితే కొందరైతే వ్యతిరేకించడం జరిగింది. అది ఎవరు అంటే ఏంటి అని అంటే ముస్లిం లీగ్, అలానే హిందూ మహాసభలు, కమ్యూనిస్టు పార్టీ, అలానే రాష్ట్రీయ స్వయం సేవా సంఘం, ఈ పార్టీలు అయితే మనకి ఈ ఉద్యమాన్ని అయితే వ్యతిరేకించడం జరిగింది. అయితే ఈ ఉద్యమం అనమాట ఇలా అందరూ ఎక్కడికక్కడ బ్రిటిష్ నాయకులందరినీ బ్రిటిష్ ప్రభుత్వం మొత్తం నాయకులందరినీ అరెస్ట్ చేసింది కదా, దానివల్ల ఈ ఉద్యమానికి అయితే నాయకులు లేని ఉద్యమం అయితే అని అన్నారనమాట. అంటే ఇప్పుడు ఇందాక చెప్పాం కదా 1940 మనకి తిరుగుబాటు అని, సో అలా అనమాట. అయితే 1943లో గాంధీజీ అనమాట జైల్లోనే 3 వారాలు అయితే నిరాహార దీక్ష అయితే చేస్తాడు. కాకపోతే ప్రభుత్వం అయితే ఏం పట్టించుకోదనమాట. ఆ టైంలో 1944లో అయితే మనకి ఫిబ్రవరిలో అయితే గాంధీజీ భార్య కస్తూరిబా కూడా మరణిస్తారు. అయితే దాని తర్వాత మరణించిన తర్వాత గాంధీజీ ఆరోగ్యం అయితే కొంచెం క్షీణించడం అయితే జరుగుతుంది. అయితే దాని తర్వాత వీళ్ళందరూ చర్చలు జరుపుకొని గాంధీజీని అయితే జైలు నుంచి విడుదల చేయాలని చెప్పి అనుకుంటారనమాట. అనుకొని 1944లో మే 6th రోజు అయితే గాంధీజీని అయితే జైలు నుంచి విడుదల చేస్తారు. అప్పటికే ఈ ఉద్యమం అయితే చాలా క్షీణించి ఉంటుంది. సో ఈ ఉద్యమం అయితే ఇక్కడితో అయితే ఆగిపోవడం జరుగుతుంది అనమాట. ఈ ఉద్యమంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏం అడుగుతారంటే మనకి ఎవరు ఆ ఉద్యమాన్ని నడిపించింది, ఇక్కడ అది ఎవరు స్టార్ట్ చేశారు, అలాగే ఆ ఉద్యమంలో అరెస్ట్ అయిన సందర్భంలో ఏ మహిళ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది అని చెప్పి అడుగుతారనమాట. సో ఇక్కడైతే మోస్ట్ ఇంపార్టెంట్ అయితే అరుణ అసఫ్ అలీ అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అలానే ఎప్పుడు స్టార్ట్ అయింది ఉద్యమం అంటే మనకి 1942 ఆగస్టు 8. అలానే ఎందుకు అంటే ఇక్కడ మనకి జపాన్ దురాక్రమణ, అలానే ఇక్కడ మనకి క్రిప్స్ భారం విఫలం అవ్వడం, ఇవైతే గుర్తుపెట్టుకోండి. సో ఇది క్విట్ ఇండియా ఉద్యమం గురించి అయితే. సో ఈ వీడియో గినకైతే మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.